బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చాను అందరూ ఎట్లా మంచిగా మేము కూడా మంచిగా మనకు ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు వెనకన్నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు. ఇదైతే లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూ చేశాను. మీరు నా ముందు బ్లాగ్స్ చూసి ఉంటే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. మేము ఎల్లమ్మ పండుగ చేసుకున్నామని నేను లాస్ట్ ఒక 1 వీక్ నుంచి అవే బ్లాగ్స్ పెడుతున్నా. సో దానికి కంటిన్యూషనే ఈ వీడియో. పుట్టమన్న దర్శనం కూడా ఒక వ్లాగ్ పోస్ట్ చేసిన. నేను చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నేను ఛానల్కి వెళ్ళాలని చెక్ చేయండి. సో పుట్టమన్న తెచ్చిన తర్వాత ఏం చేసినాము అదంతా ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు అన్నట్టు. అండ్ పొద్దుగాల ఆ రోజు ఎల్లమ్మ పండుగ చేసే రోజు ముందు ఎట్లా చేసినాము అదంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసిన. సో పుట్టమన్న తీసుకొచ్చినామని చెప్పినా కదా, ఆ పుట్టమట్టిలో మేము పొద్దుగాల పోయినప్పుడు పాత పుట్ట నుంచి కొద్దిగా తీసినాం అన్నట్టు మట్టి. ఆ మట్టి ఇందులో కలుపుతున్నాం అన్నట్టు. దాన్నే బంగారం అని చెప్పి ఆ కొంగులో కట్టిరు అన్నట్టు. నాకు పుట్టకు దాన్ని పోయినప్పుడు సో అది ఇంట్లో కలిపి పుట్టమన్ను గడ్డలుగా ఉంటుంది కదా, పెద్ద గడ్డలు లెక్క ఉన్నాయి. అంతా దంచి నీళ్లు చల్లుకుంటూ మన చపాతీ పిండి ఎట్లా విసుకుతారో అట్లనే విసికారు. అండ్ ఇది నానినా కొద్దీ ఎక్కువ సాఫ్ట్గా సాగిపోయినట్టుగా అవుతుంది. లైక్ కార్న్ఫ్లవర్ తెలుసా మీకు? కార్న్ఫ్లవర్ ఎట్లా అవుతుంది సేమ్ అట్లనే అవుతుంది ఎక్కువసేపు నానితే. అందుకనే ఇది ఎందుకు వేస్తున్నాము, ఇదంతా ఎందుకు, ఈ పుట్టమన్ను ఎందుకు తెచ్చినామంటే మేము ఎల్లమ్మ పండుగ చేస్తున్నాం కదా. ఎల్లమ్మ పండుగ కోసానికి ఎల్లమ్మకి పుట్టమన్నుతోటి గద్దె వేస్తారు అన్నట్టు. ఆ గద్దె కోసానికి ఈ పుట్టమన్నుని మంచిగా దంచి నీళ్ళతో తడుపుకుంటూ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాంతో నాగుంపం పడగ చేసిర్రు. అండ్ గద్దెలాగా చిన్నగా దేవుని రూమ్ ఉంది కదా మాది, ఆ దేవుని రూమ్ పైన గద్దెలాగా కడుతురు అన్నట్టు. ఎల్లమ్మ గద్దె వేస్తారన్నట్టు పుట్టమన్నుతోటి. అండ్ ఎంత సాఫ్ట్గా ఉంటుంది, ఒక్క చిన్న రౌతు కూడా ఉండదు ఈ పుట్టమన్నులో. మొత్తం సాఫ్ట్ నున్నటి మట్టి ఉంటుంది మొత్తము. అందుకని అంత సాఫ్ట్గా ఉంటుంది అండ్ చాలా డెలికేట్గా ఉంటుంది. అండ్ పుట్టమన్నుతోటి ఎల్లమ్మ గద్దేసిర్రు. అండ్ పాము పడగ కూడా వేసిర్రు. చుట్టూ ఆ ఎల్లమ్మ కుండలు పెట్టడానికి, ఏడంతల బోనం గిట్లా పెట్టడానికి ఇట్లా గద్దెలాగా రెడీ చేసిర్రు. ఆ రోజు నైట్ తెల్లారేసరికి అదంతా ఆరిపోయిన తర్వాత గవ్వలతో డెకరేషన్ చేసిర్రు మళ్ళీ. అండ్ ఆ రోజు మేము రాత్రి సుంకు పట్టినాం కదా, అది కూడా వీడియో పెట్టినాను, చూడకపోయింటే చూడండి. ఆ సుంకు పట్టిన బియ్యంతో బరకత వచ్చిన బియ్యం పక్కకు పెట్టి మిగిలిన హాఫ్ చేసి సూర్యబోనం చంద్రబోనం అని 2 బోనాలు అన్నాము. ఒకటి తెల్లన్నము, ఇంకొకటి బెల్లం అన్నం వండాము అన్నట్టు ఆ బియ్యంతో. అండ్ మా చిన్న పాపలు ఇంకా లేచేసింది. ఆ రోజు 3:30 నుంచి మేము లేసుడు స్టార్ట్ చేసినాము. లేచి ఒకరు స్నానాలు చేయడం, ఇల్లు తుడుచుకోవడం, ఇంకా బోనాలు వండుడు పని నడుస్తూనే ఉంది. ఎంత ఫాస్ట్గా చేసినా కూడా టైం అయితే పరిగెడుతూనే ఉంది. పిల్లలు అయితే లేచి ఇంకా ఆట ఆడుకుంటారు వాళ్ళు చేసేపు. అమ్మ వచ్చింది కాబట్టి పిల్లల్ని మొత్తం అమ్మనే కేర్ చేసింది. పిల్లలు, వంట, బోళ్ళు ఇవన్నీ మొత్తం అమ్మ మీదనే బర్డెన్ అయిపోయింది అమ్మకి. అండ్ మేము ఇంకా స్నానాలు అయిపోయి మేము ఆ రోజంతా ఉపవాసం అనమాట. ఎల్లమ్మ కళ్యాణం అయ్యేదాకా ఉపవాసం ఉండాలని చెప్పారు. మేమైతే వాటర్ కూడా తాగలేదు, అట్లనే ఉన్నాము. ఎల్లమ్మ బోనాలు ఊదిస్తున్నాం అన్నట్టు. ఎల్లమ్మ పండుగ కంటే ముందు అంటే మహిళలు ఇచ్చేటప్పుడే ఈ కొత్త బోనాలు తెచ్చినాం అన్నట్టు. ఇంతకుముందు ఉన్నాయి పెద్ద ఉన్నాయి, సో స్పేషియస్గా ఉన్నాయి. సో చిన్నవి తెచ్చుకోవచ్చు అని చెప్తే చిన్నవి తెచ్చుకున్నాం అన్నట్టు. అండ్ అవి ఏడంతరాల బోనము, లక్ష్మీదేవి పట్వ, బొడ్డు గురిగి, అండ్ ఇంకొకటి ఎల్లమ్మ కుండ అని ఇట్లా 4-5 తెచ్చినాము మొత్తము. బోనాలు కాకుండా ఇవి తెచ్చినాము. అండ్ ఇంకొకటి మేము ఏం చేసినామంటే ఎల్లమ్మవి మొహము, కళ్ళు ఇట్లా వచ్చిన కుండ తెచ్చినా అన్నట్టు నేను. అండ్ వాటికి కన్నులు అవన్నీ మేము పెయింటింగ్ వేసినాం అన్నట్టు మేమే. బట్ అట్లా వేసేది లేకుండా అంటే తెలియక మేము వేసినాము. అంటే మంచిగా కనిపిస్తుంది, పచ్చగా చూడడానికి కన్నుల పండుగ కనిపిస్తుంది అన్నట్టు అట్లా మేము అనుకొని చేసినాము. అంటే ఇప్పుడు అందరు చేసుకుంటారు కదా, చేసుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు కూడా. బట్ మొత్తం పసుపు పట్టిస్తే ఇంకా మంచిదని వాళ్ళు చెప్పారు అన్నట్టు. కలర్ పెట్టేసరికి మనకి ఇప్పుడు ముందు గడపకి మనం కలర్ పెట్టి పసుపు పెడితే ఎక్కువ పట్టుకోదు కదా, ఉట్టి చెక్క గడపకైతే మంచిగా పసుపు పట్టుకుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రాసెస్ లాగా కుండకు కూడా, ఉట్టి కుండకైతే పసుపు ఎక్కువ పడుతుంది. మీరు కలర్ పెట్టుకొచ్చారు కదా, సో పసుపు పట్టట్లేదని వాళ్ళు పూజించేటప్పుడు మేము మాట్లాడుకున్నాం అన్నట్టు. ఒక పెద్దమ్మ ఆమె చెప్పింది, ఏం కాదు పట్టించినా కూడా అంటే పెట్టుకున్నా కూడా ఏం కాదు, చూడడానికి మంచిగా అనిపిస్తుంది కానీ పసుపు పట్టదని ఆ క్వశ్చన్ అయితే రైజ్ చేసింది. అండ్ నేను ఇక్కడ ఎల్లమ్మ కుండకి కండ్లు, మొహము, బొట్టు ఇవన్నీ నేను దించుతున్నాను అన్నట్టు. మొత్తము కుంకుమతో నింపేసినాము. ఫస్ట్ కుండని తడిపి దాని మీద కుంకుమ జల్లిచ్చేసి కండ్లు, ముక్కు పుడక ఇవన్నీ నేను దించుతున్నా. అవన్నీ సునైర్ అంటే మెరుపుతోటి సిల్వర్ మెరుపు ఉంటుంది కదా, అది తెప్పించినాం అన్నట్టు. దాంతో అద్దుతున్నాం మంచిగా కనిపిస్తుంది అనేసి, అంటే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనేసి. అండ్ బొట్లు కూడా మెరుపుతోటి పెడుతున్నాం, ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఓన్లీ పసుపు కుంకుమ పిండితోటే కాకుండా మెరుపుతోటి పెడితే కూడా ఇంకా మంచిగా అనిపిస్తుంది అనేసి మేము మెరుపు కూడా యాడ్ చేసినాము.
ఇట్లా పూదిచ్చి అన్నీ పక్కకు పెట్టి అండ్ వండిన అన్నం ఉంది కదా బోనాలలో అవిటి కూడా పూదిచ్చి దండలు ఇట్లా కట్టేసి అండ్ వచ్చిన వాళ్ళందరికీ నేను పసుబొట్టు ఉంచుతున్నాను అన్నట్టు. పసుపు కుంకుమ ఇట్లా పెట్టి కాళ్ళకి పసుపు పెడుతున్న చుంపలకి ఇట్లా గంధం పెట్టి ఇంకా వచ్చిన వాళ్ళని కూడా ఒకరినొకరిని పలకరిస్తుండాలిగా. తర్వాత మేము ఆడ కూర్చుంటే ఇంకా టైం ఉండదు అన్నట్టు. ఇప్పుడే ఇంకా చేసే పనులన్నీ చేసేసుకుంటున్నాము ఫాస్ట్గా. ఏవైతే గుర్తున్నట్టుగా చేసుకుంటేనే గుర్తుంటుంది, తర్వాత చేస్తే అస్సలు గుర్తుండదు. అందుకనే ఫాస్ట్గా చేసేసుకున్నాం. ఇప్పుడే కాళ్ళకి పసుపు పెట్టుకుంటూ కూడా మర్చిపోతే మంచిగా ఉండదు కదా అన్నట్టుగా. అండ్ బయట డెకరేషన్ జరుగుతుంది. ఈ డెకరేషన్ ఏంటిది ఎందుకనేది మీరు ముందొచ్చే బ్లాగ్లలో నేను చెప్తా. ఇప్పుడే చెప్పాను నేను, అదైతే సస్పెన్స్. సో ముందొచ్చే బ్లాగ్లలో ఇస్తే బయట డెకరేషన్ చేస్తుంది. అండ్ వంటలలో కూడా వచ్చేసారు. మేము వంటలు చేసుకోవాలంటే అది ఇంకా మళ్ళీ ఇంకొక పెద్ద టాస్క్. ఎందుకంటే మేము లోపల ఫుల్ బిజీ వెళ్ళాము పండుగ కాడ, మాకు అసలు తీరిక ఉండదు. అందుకనే వంటలలోకి చెప్పేసినాము, వంటలను పెట్టినాము, పనులను పెట్టినాము అన్నీ బయట చేయడానికి. మాకు లోపల వీలు కాదు కదా, వచ్చిన వాళ్ళు వలకరేయడానికే వీలు కాలే. మాకైతే అంత హడావిడి ఉండే లోపల. పొద్దుగాల కూడా ఉప్మా ఓపించినాము. మేము ఇంటోళ్ళం మాత్రమే ఒక పొద్దు కదా, వచ్చిన వాళ్ళు తింటారు కదా, చుట్టాలు వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు తింటారు కాబట్టి ఉప్మా కూడా ఓపించేసినాము. అండ్ అది కూడా బయట పెట్టినాము. మాకు ఇటు సైడ్కి ఖాళీ ప్లేస్ ఉంటుంది అన్నమాట, మా ఇంటికి ఆపోజిట్లో, అక్కడ పెట్టేసినాము. అండ్ నాకు మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఈ అబ్బాయి తీసిండు, శ్రీనాథ్. ఆయననే తీసిండు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్ ఫర్ నాకు అన్ని వీడియోస్లలో చాలా హెల్ప్ అయింది. మోస్ట్లీ ఈ అబ్బాయి కవర్ చేసిండు, మిగిలిన అయితే మా తమ్ముడు కవర్ చేసిండు. అండ్ నేను కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసిన, మా పండుగ ఎట్లా జరిగింది ఏంటిదని కొన్ని క్లిప్స్ యాడ్ చేసిన అక్కడక్కడ. సో అదైతే అస్సలు మిస్ కాకండి. సో ఇది ఈ వీడియో ముచ్చట అన్నట్టు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన.